ఒక నాయకుడు పనితీరు అనేది అంతా సజావుగా జరుగుతున్నప్పుడు కనిపించదండి. అది ఎవడైనా చేస్తాడండి. కాకపోతే ఎప్పుడైతే క్రైసిస్‌లోకి వెళ్తదంటే, ఒక విపత్తు వస్తదో, అప్పుడు ఆ నాయకుడి పనితీరు అనేది అసలు ఆ నాయకత్వ లక్షణాలనేది బయటపడతాయండి. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఆ రోజు హుదూద్ తుఫాను, మొన్న బుడమేరు వరదలు, ఈ రోజున మనకి నేపాల్ విపత్తు. ఇట్లాంటి టైంలో తన ప్రజలకి ఎవరైతే అండగా ఉండి ప్రతి క్షణము ఆ విపత్తు నుంచి బయటపడేయటానికి ఏ రకమైన మార్గాలు చూడాలి, ఎలా స్పందించాలి, ఎలా అంతా టేక్ కేర్ చేయాలి అనే దాన్ని ఎవరైతే సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారో, ఒక ప్రణాళికాబద్ధంగా తనకున్న పవర్స్ అన్నిటినీ వాడి ఎలా అయితే దాన్ని మామూలు పరిస్థితి తీసుకురాగలుగుతారో అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే హుదూద్ తుఫాను, బుడమేరు సమస్యలు అప్పుడు వెళ్ళి తను కూడా అక్కడ ఉండి 24 గంటలు అక్కడ ఉండి ప్రజల కోసం పనిచేశారనేది చూసి, ఈ రోజున మనకి నిన్న నేపాల్ విపత్తులో అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని అందరినీ చక్కగా సేఫ్గా ఇంటికి తీసుకువచ్చి స్వస్థలానికి తీసుకొచ్చి పెట్టారు అనే దాంట్లో లోకేష్ గారి యొక్క పనితనము, ఇవన్నీ చూస్తే ఇదండి నిజమైన నాయకత్వ లక్షణము. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఒక మంచి నాయకత్వం. అంటే ఇది పెంపకంలో ఉంటుందండి. అర్థమైందా? ఊరికే అలా వచ్చేది చూశారుగా. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు వచ్చిన విపత్తుల్లో కూడా స్టిల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడారు. అలా అండి. అందుకని చెప్తున్నానండి, నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఏదో ఓట్లకి డబ్బులు అని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి, లేకపోతే అదని చెప్పి ఇదని చెప్పి స్వార్థం కోసం ఎన్నుకోకూడదండి. రేపొద్దున మనకి వెనకమాలుండి చూసేవాళ్ళు ఎవరు, రేపటి భవిష్యత్ తరాలకి మార్గదర్శనం ఎవరు చేస్తున్నారు, ఒక ప్యాత్ క్రియేట్ చేస్తున్నారు, ఇలాంటివి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడే నాయకుల్ని ఎన్నుకోవాలండి. థ్యాంక్ యూ.